శిష్యులు కొన్నిసార్లు కొన్ని అర్థమవని విషయాలను ఏం చేస్తారంటే తమలో తాము ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు, అసలు గాలికి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మనకెందుకులే, అర్థం కాకపోవడం బెటర్ అనుకుంటారు కొంతమంది. అర్థమైన కాంచి మళ్ళీ పాటించాల్సి వస్తుంది. అర్థం కాకపోవడమే బెటర్. కొంతమంది అటు ఇటు కానీ డైలమాలో ఉంటే అసలు అడగను కూడా. బైబిల్ పద్ధతి ఏంటంటే, మీరైనా నేనే నిజమైన శిష్యుడు ఏమంటే ఏకాంతమున ఆయన కలిసి అసలు ఇదేంది మాకు అర్థం కాల, ఎందుకు మేము ఇలాగో దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయామని మళ్ళీ సపరేట్గా వచ్చి అడిగారు. నేను అనేక మార్లు చెప్పాను, మీలో ఇంతవరకు నన్ను డౌట్ అడిగిన వాడు లేడు కనుక మీరు అసలు శిష్యులు జాబితాకే రారు. అయితే మీరు నాకంటే మేధావులు బిషపులన్నా అయి ఉండాలి. రెండోసారి లేకపోతే శిష్యుల కంటే హీనమన్న దరిద్రమన్నా అయి ఉండాలి. బైబిల్ చదవటం కాదు, ఎప్పుడైనా మీరు చదివిన దాన్ని చదవలేదా అన్నాడు ఒక దగ్గర, గ్రహించలేదా అన్నాడు ఒక దగ్గర. మీరు చదువుతున్నారు కానీ గ్రహించట్లేదు. గ్రహించిన వారు ఉన్నారు, వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్నారు కనుక తమ అభిప్రాయాలను ఎప్పటికీ మార్చుకోరు. ఇక్కడ శిష్యులు మరి వీళ్ళందరూ వెధవలు కాదు సార్, వీళ్ళందరూ వెధవల, అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు. ప్రభు పిలిస్తే అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు. కానీ అరే మనీష్ బాబు ఇంకా ఏమంటారు, పొద్దున్న లేచి గంట అయినా కాలేదని ఉంటుంది కదా, జామ్ అయినాను కాలేదు నాన్న, నీకు అప్పుడే జామ్ అయిపోతేట, నువ్వు జరాగు. చాలామంది శిష్యులలో బేసిక్గా వాళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. ప్రభువుని నమ్మారు, అన్నీ వదిలేసి వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ వీడు ఏంటంటే విపరీతమైన భక్తి చేస్తాడని అనిపించింది. తమ పడవని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని అన్నీ వదిలేసి వస్తే మంచుడు అంటారా? కానీ ఎప్పుడైనా సరే మీరు ఆఖరి వరకు చూడండి, అవి వదిలేసి వచ్చావరా వెల్డన్ అన్న ఆ రోజే అని శబాషాన్ని భుజాల మీద ఎక్కించేసుకొని, దా నీకోసం ఆకాశం నుంచి మన్నా కురిపే, తినురా తిను అన్నాడు. ఎప్పుడన్నా మీ ఏదన్నా ఎంత మంచి పని చేయగానే ఇమీడియట్గా అప్రిసియేషన్ కావాలి. చూడండి అబ్బా ఎక్కడన్నా ఉందా? జనసమూహం రాగానే చూడండి వెధవల్లారా ఈ 12 మంది చూడండి ఎలా వదిలేసి వచ్చారని చెప్పాడా? మాకు అసలు ఇంత గుర్తింపే లేదు, నీకు ఎందుకంత కంగారు, లాస్ట్లో సింహాసనం వస్తుంది. హల్లెలూయా. చాలామందికి ఏంటి ఇమీడియట్గా, మన చర్చిలో చాలా గొప్ప సంగతులు కూడా ఉన్నాయి. లోపాలు మనకు కూడా ఇంతంత ఉన్నా చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. ఎవరు ఎన్ని సపోర్ట్లు చేసినా, ఎన్ని పనులు చేసినా 10 మందికి తెలియాలనుకొని అసలు అనుకునేవాళ్ళు లేడు. అప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళకి, అనగా మనం సూరం ఏం బెది చిన్న సూరారం వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వస్తుంటే భోజనాలు పెట్టినాం, గుర్తుందా? ఆ టైంలో ఇప్పుడు ఎర్లీ అవర్స్ కనుక అప్పుడు 1-2 అయిపోతుందని పెడితే వడ్డిచ్చినోడు ఎవడు తినేవాడు కాదు. మీకు గుర్తున్నాయో లేవు, నాకు గుర్తుంటాయి ఇట్లాంటి. వడ్డిచ్చిన వాళ్ళు ఎవరు? అప్పుడు ఒకసారి హైదరాబాద్ నుంచో ఎవడో మాకు తెలిసినోడు వచ్చి వడ్డిస్తున్నారు, వీళ్ళు తినకుండా పోతుర్రు అంటే, మా వాళ్ళు వడ్డిస్తారు కానీ తినరని చెప్పిన. అదేంది? మరి వడ్డిచ్చే తినటానికి కాదు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి, పరిచయం చేయడానికి వాళ్ళు నిలబడ్డారు కానీ మిగిలిందని తీసుకుపోదామని క్యారేజీలు తెచ్చుకోలేదు అని చెప్తే అది వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి ఆశ్చర్యకరమైనవి డబ్బులు ఇచ్చి కూడా ఎవరికి చెప్పకుండా లక్షలు ఇచ్చి సీక్రెట్గా ఉంచి ప్రతి నెలా కూడా ఎన్నెన్నో పరిచర్యలు, పనులు, డబ్బులు, విధేయత చూపిస్తున్న వాళ్ళకు కూడా ఒక్కోసారి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే తమలో తామే చెప్పాలి. తమలో తామే ఏమో ఆలోచిస్తున్నావా? ఇప్పుడు కూడా తమలో తామే వాళ్ళు, మళ్ళీ చెప్తాం, వాళ్ళ చెడ్డోళ్ళు కాదు, పనికిరాని వాళ్ళు అసలే కాదు, సొంతంగా ఊహించేసుకుంటారు. ఏమని? ఒక మాట పలకగా రొట్టె అనగా నీ రొట్టె రెఫరెన్స్లన్నీ తీసి, కొండ అంటే కొండ రెఫరెన్స్లన్నీ నీకు గుర్తుందా? కొండ ప్రసంగం, బండ 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 మేరా అంటే ఉండేది. ఒకసారి చెప్పింది కింద ఎత్తైన కొండ అంటే ఎన్ని కొండలోనే అన్ని పేర్లు చదివింది వచ్చి కింద తెరగట్టినప్పుడు. హెబ్రోను కొండ, ఆ కొండ, ఈ కొండ, ఎన్ని కొండలు మనకెందుకు, ఆ కొండ మీదకి ఎక్కించమన్నది వాక్యం.
చేయబడుకుని కొండలని చదువుతున్నావు అంటే వెంబడించే వాళ్ళకు కూడా తమలో తాము ఆలోచించుకుంటారు. ఎందుకని అక్కడ ఏం రాసింది, మీకు ఇంత కూడా మీకు వివేచించలేరా? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? సమయం సందర్భం అనేది. మన దాంట్లో సమయం సందర్భం బాగా తెలిసినోడు ఎవడు? ఈడే. వీడికి మించినోడు, తక్కువ పాటించేవాడు వాడే. కానీ కొత్త సంవత్సరంలో వీడు పైకి రావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు పాటిస్తున్నా కానీ లోపల అనుకుంటున్నాడు నీకు తెలిసినంత నువ్వు పాటించట్లే. నీకు తెలిసిన దాంట్లో 10% పాటిస్తున్నావు నేను అనుకుంటున్నా. నీకు తెలిసిందంతా పాటిస్తే ఆ లెవెల్ వేరే ఉంటుంది. కొంతమంది తెలియక చేస్తలే, నువ్వు తెలిసి చేయట్లా. మన జాషువా ఉన్నాడు అనుకోండి, ఆయన అంటాడు వేరొక పునాది ఎవడు వేయకూడదు అనుకున్నాడు. ఏంది, ఆల్రెడీ ఒక పునాది వేసి ఉన్నాడు, ఇంకొక పునాది వేసావా 40 రోజులు ఉపాసపాదం చేస్తాడు కానీ ఆ పునాది మారదు ఆయనకి. మీ అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, అందరికీ చిన్న చిన్నవి ఉంటాయి, నాకు కూడా ఇంత ఉంటుంది. మనం అందరం కలిసి ఏం చేయాలంటే, మనలో ప్లస్లు లేవా అంటే ఒక్క మాటకి నిన్ను మనుషులను బట్టి జాలరులు చేస్తానంటే వదిలేసి వచ్చేసారే. ఆయన్ని నమ్మకంగా వెంబడిస్తున్నారు. ఇక్కడొచ్చి పరిసయ్యుల గురించి చెప్పంగానే మనం రొట్టెలు మర్చిపోయినందువలన, అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే నెక్స్ట్ ఫుడ్ అన్నట్టు, ఈ ఫుడ్ బ్యాచ్ ఉంటారు కదా, కొంతమంది ఆలోచన చేస్తారు. రొట్టె అనగానే, బిర్యానీ అనగానే, నేను వీడికి బిర్యానీ పిచ్చి అనుకోకండి, నాకు తెలిసిన బెస్ట్ ఫుడ్ అదే అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలు పెట్టినా, దానికి మించింది ఇంకోటి అసలు ఎవడు కనిపెట్టిండో కానీ నాకు దానికి మించింది ఇంకోటి కనిపిస్తలేదు. ఎవరికి మనసులో ఉంటుందో అదే, కానీ అది తినాలన్నా నేను ఎప్పుడు 2-3 సార్లు కూడా దాన్ని ఇంతే. ఈ రోజున శిష్యులకి అక్కడ దేవుడు మనం చదివిన లేఖన భాగంలో ఉందంటే, మీరు ఇంత అవివేకులై ఉన్నారు. చూడండి, ఆయన తమలో తాము యేసు ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరింకను గ్రహింపలేదా? తమలో తాము ఆలోచించుకునే వారికి ప్రభు చెప్పిన మాట ఎందుకంటే ఏమంటున్నారంటే, మీరు ఇంకా గ్రహింపలేదా? దానికంటే ముందు వాళ్ళని అల్ప విశ్వాసులు, మీరు అల్ప విశ్వాసులు గ్రహింపు లేనివాడు అనకండి. నేను ఒక మాట చెప్తా వినండి. మనం ఈ 4 రోజు వారంలో వింటున్నాం కదా, మన ఆహారం వస్త్రం వాటి గురించి చింతించేవాడిని అల్ప విశ్వాసులని. రెండవదిగా ఆయనను నమ్మి అడుగులేసి మళ్ళీ వెనక్కబడి సందేహపడిన వాడిని, అలాగనే ప్రకృతి వైపరీత్యాలను చూసి భయపడిన వాడిని, చచ్చిపోతానేమోనని భయపడిన వాడిని అల్ప విశ్వాసాన్ని. ఇప్పుడు ఎవరిని అల్ప విశ్వాసులు అంటున్నారంటే, దేవుని కార్యములను ఎరగని వారిని కాదు. అక్కడ చూస్తే పైన కాంటెక్స్ట్ చదవాలి. మీరు ఉదయము ఆకాశం ఎర్రగాను, 3 చదువు, నువ్వు చదువు 3. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు కానీ ఈ కాలమును గురించి సూచనలు. అసలు ఎందుకు వచ్చింది పులిసిన పిండి అని ఎవరినన్నాడు? ఎందుకన్నాడు అంటే, వాళ్ళకి భూ సంబంధమైన నాలెడ్జ్ ఎక్సలెంట్గా ఉంది, ఆత్మ సంబంధమైన నాలెడ్జ్ జీరోగా ఉంది. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళే మోసే శిష్యులు, అవునా కదా? వాళ్ళంతా మేమే ద బెస్ట్, మేమే రెవరెండ్, మేమే బిషప్, మాదే మెయిన్ లైన్ చర్చి, మా ఫీల్డ్లో 100 సంఘాలు ఉన్నాయి, 200 సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి ఇంత తెలుసు. కానీ ఆకాశ వైఖరిని ఎరిగి దేవుని రాకడ కాలం సూచనలు వారికైతే తెలియదు. మీకు సంగతి తెలుసా? చాలా మిషన్స్లో ఎప్పుడన్నా మీరు చూడండి, వాళ్ళు రైట్ మోస్ట్ రెవరెండ్ బిషప్ అనేవారు చెప్పే వాళ్ళ మాటల కన్నా నేను చూసింది మన పిల్లలు యవనస్తులు చెప్పేది చాలా ఉత్తమంగా ఉంటుంది. నిజమబ్బా.
అసలు వాళ్ళు ఏం చెప్తారు? ఆయనకి గౌన్కి టోపీకి ఉంది విలువ చెప్తే ఆయనకి మాటలకేమి లేదు అక్కడ. ఆ పోస్టు కూడా చూస్తే రాజకీయం మీద వచ్చిందే. ఆత్మల సంపాదన మీద, సంఘాలు కట్టిన దాని మీద వాళ్ళని గురువు గారు, బిషప్ గారు, అయ్యగారు అనట్లేదుగా. నువ్వు చేసిన ఉపదేశం మీద పశ్చాత్తాపడి బాప్తీసాలు పొందిన వారి లిస్ట్ ఏముంది? నువ్వు శిష్యులు తయారు చేసి సంఘాలు స్థాపించిన లిస్ట్ ఏముంది? నీ ప్రార్థన వారికి దీవెనగా మారిన లిస్ట్ ఏమైనా ఉందా? నీ కుటుంబాలు మార్చబడి ఏమైనా? ఏమీ లేదు. పైరవుల మీద, సీనియారిటీ మీద వచ్చేసింది. అలాంటి వారే ఈ పరిసయ్యులు. వీళ్ళకేం సమాజంలో పోస్టింగ్ తక్కువ ఉందా? ఏమీ లేదు. కానీ వీళ్ళు లోకానికి సంబంధించిన అన్నిటినీ అర్థం చేసుకుంటారు. కానీ నెక్స్ట్ గ్రిప్లోకి రావాలి, ఎలక్షన్లో గెలవాలంటే, బిషప్ రావాలంటే, ఈ డయాసిస్ మనకు రావాలంటే, కేరళలో ఐపీసీ వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు కూడా రాజకీయ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఎలక్షన్ చేస్తుందట. ఐపీసీ వాళ్ళ ఎలక్షన్ వాళ్ళు పంచిన డబ్బులు ఎవడు పంచడట. వీళ్ళకేం తెలుసు? నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలో తెలుసు. కానీ ఆకాశమును కాలములను చూసి దేవుని సమయం దగ్గర పడుతుంది, రాకడకు దగ్గర పడుతుంది, యుగాంతకు సంబంధించిన సూచనలని వీళ్ళకైతే తెలవలేదు. కానీ అలా తెలవని వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, పరిసయ్యులు వీళ్ళంతా వీళ్ళని ఏమంటున్నారు? వాళ్ళకు వాళ్ళు మోషే శిష్యులు. దేవుడు ఏమంటాడంటే, వీళ్ళకి గ్రహింపు లేనటువంటి వారు, వీళ్ళు గ్రహింపు లేనివారు. ఆ గ్రహింపు లేని వాడిని, గ్రహించలేని వాడిని అల్ప విశ్వాసి అన. ఎవరిని ఏమంటున్నాడో కూడా. ఇప్పుడు మీరు అల్ప విశ్వాసులు ఎప్పుడు అవుతారంటే, నేను ఇప్పుడు జాషువాని తిట్టిన అనుకోండి, ఏమన్నా తిట్టిన అనుకోండి, ఏదో సందర్భంగా ఈ మేడంనో, డానియల్ సార్నో, రాజు గారినో, సరితనే ఎవరు నేను అనుకోండి, సందర్భం కాంటెస్ట్ అర్థం కాకుండా ఒకడు ఇంకోటి ఆలోచించుకుంటాడు. చూసావా? అది ఏం ఆలోచించుకుంటావు? పరిసయ్యుల పులిసిన పిండి. పరిసయ్యుడికి పులిసి పిండి ఆడ సంచిలో ఉందా, ఆడు ఒంట్లో ఉందా, ఏమన్నా ఆలోచించండి. అర్థం కాకపోతే పరిసయ్యుడు ఏంటి, పులిసిన పిండి ఏంటి, ఆడిని ఎక్కడ బిసికారు, ఆడేట పులిసిండు, ఏంది కథ అని కొంచెం నీకు అర్థం కాకపోతే అడగాలి. కానీ పరిసయ్యుల పులిసిన పిండి అనంగానే రొట్టె అనుకుంటాడు. అంటే గ్రహింపు లేనటువంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడో అది వారికి సందర్భాన్ని బట్టి గ్రహింపు లేని దాన్ని మీరు ఒకసారి గమనించారని, నేను కనికరంనే కాదు బలిని కోరుచున్నానే డిఫరెంట్ సందర్భాల్లో వాడాడు ఒకే మాటను. మీరు చదువుతూ ఉంటే మళ్ళీ మత్తయి సువార్తలు ఈ చదవడం మంచిదే, కొంచెం స్టడీ కూడా చేయాలి. ఒక్క లైన్ని ఎన్ని రకాలుగా వాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళేమో మోసే శిష్యులు అనుకునే వాళ్ళకి మనకి భూ సంబంధమైన నాలెడ్జ్ ఉంది, కానీ దేవునికి సంబంధించిన నాలెడ్జ్ బొత్తిగా లేదు. వాళ్ళని ఏమన్నాయంటే పులిసిన, ఎవరికి ఎక్సలెంట్ నాలెడ్జ్. కొంతమంది ఎందుకని నిలబడంగానే ఒలింపిక్స్ గురించి, రష్యా యుద్ధం గురించి, ఇంకో దాని గురించి, ట్రంప్ గురించి, ఎలక్షన్ గురించి, వీడికి భూ సంబంధమైన నాలెడ్జ్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది. కానీ ఆయన రాకడకు కానీ యుగాంతానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మళ్ళా బైబిల్ నుంచి చూసుకోవాలి. కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి చూసి నేర్చుకోవాలి. వీటి గురించి అరే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ట్రంప్ వచ్చినందుకు వాక్య ప్రకారం పలానా ప్రవచనానికి మనం దగ్గర ఉన్నాం, నెరవేరుతుందని చెప్తే అసలు ఆడికి ఎవడు ఓటేశాడు, ఎవడేయలేదు, ఎట్ట గెలిచాడు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు గెలవటమా ఓడమా దేనికి సూచన అనేది తెలుసుకోగల. ఇలాంటి వారికి ఒకవేళ ఎవడన్నా చెప్తున్నా వాళ్ళకేమనిపిస్తుందంట, దాన్ని గ్రహించేంత లేక తమలో తామే ఆలోచించుకుంటున్నవారు. తమలో తాము ఆలోచించుకొని గ్రహింపు లేని వారి గురించి ఏమనుకుంటున్నారు అన్న అల్ప విశ్వాసులారా అంటున్నారు. కనుక ఈ రోజున మళ్ళీ చెప్తున్నాను, బాహ్యమైన వాటి గురించి చిందించేవాడిని అల్ప విశ్వాసి. విశ్వాసంతో అడుగులేసి మళ్ళీ వెనకడుగేసి భయపడిన వాడిని అల్ప విశ్వాసి. నేను చచ్చిపోతానేమో అన్న భయపడిపోయిన వాడిని అల్ప విశ్వాసి. దేవునితోనే ఉంటూ ఆయనతోనే తిరుగుతూ ఆయన మాటలు అర్థం చేసుకునే లేనటువంటి వారిని కూడా అల్ప విశ్వాసులారా అన్నారు. సో ఈ రోజున మనలో ఎవరైనా సరే, మనం ఉదయం బైబిల్ చదువుతున్నాం, సాయంత్రం చదువుతాం,
అది ఇథియోపియా వాడు కూడా అన్నాడు కదా, ఏమని, నాకు ఎవడన్నా చూపపోతే నాకు ఎట్లా, అసలు మీకు ఎవరు చూపించారని ఇన్ని దారిలలో మీరు తిరుగుతున్నారు, అసలు దారి ఏమన్నా చూపించాలి కదా, నాకు ఒకడు చూపించాలి, మీకు ఒకడు చూపించాలి, ఎవరికైనా ఒకడు, ఎవడు గురువు లేని విద్య ఎందుకు సొంతం గుడ్డి అయిపోతుందంటే అసలు మన గురువే అనవసరం అనుకుని బట్టి, ఇంత చెప్తే సార్ నేను పోతా పైదాకా పాకెత్తాడు, పైదాకా పాకెత్తేమో ఆనిచి రాలి పడతాం. నెక్స్ట్ అక్కడ ఏం జరుగుద్ది అనేది కూడా తెలిసినోడే చెప్పాల. కనుక మీ అందరికీ నా మనవి, మీరు చెప్తున్న మాటలు గ్రహిస్తున్నారా లేదా? గ్రహించకుండా మీలో మీరే ఒకవేళ ఆలోచన చేసుకుంటే ఆ ఆలోచన ఏమైనా కరెక్ట్ అయిందా? ఏమైనా కరెక్ట్ అయిందా? మీకు మళ్ళా చెప్తున్నా, మీకేమైనా డౌట్ వస్తే వెంటనే అడగాలి. అడిగే అలవాటే లేదు అంటేనే మనకి ఇంట్రెస్టే లేదని అర్థం. అడిగే అలవాటు లేదంటే ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవరికాడు ఊహించేసుకొని వెళ్ళిపోవడం. వీళ్ళిద్దరిని ఏమన్నారంటే అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు నేను చెప్పేదాన్ని గ్రహించట్లేదని. సో నేను దేవుడు మనకు నేర్పిస్తున్న ఉపదేశాన్ని ఆయన లోపటి నుంచి వచ్చిన భావాన్ని అర్థం చేసుకున్నంత రావాలి మనకి. మనం దేని ఒకదాన్ని మళ్ళీ వీళ్ళు పిచ్చోళ్ళ వెధవలా అన్నీ వదిలేసి వెంబడిస్తున్న వాళ్ళు వీళ్ళే ఊహించేసుకుంటున్నారు. మనలో మనం ఏది ఊహించుకోవద్దు. ఆయన ఏ విషయమైతే మనకు తెలియజేస్తున్నాడు. కొంతమందికి ఉపమాన రీతికి ఎన్నెన్నో చెప్తే ఉపమాన భావాన్ని పట్టుకోరు, కానీ ఉపమానాన్నే పట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి, అరే నీకు నాకు వెళ్ళి ఒక సముద్రంలో పోయి చేపను పట్టి దాని నోట్లోంచి చేస్తానంగానే మనలోడు ఎవడు బాయిలక్ష్మి వెళ్ళిపోయి పానకాల చెరువులో చేప వేసుకొని పడితే బాగుండు నా అప్పు కడతా ఉందనుకో, ఎట్ట కుదురుతుంది? అది ఏంది అక్కడ? ఆ బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే పైకి వచ్చేదాన్ని పట్టుకో కట్టేద్దామంటే అవుతుందా? ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఫస్ట్ చేస్తేనే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కనుక లిటరల్గా అలా ఆలోచించద్దు. కనుక మీ అందరికీ మనవి మరలా చెప్తున్న ఈ అల్ప విశ్వాసులు అన్నవాళ్ళు ఎవరంటే ఫస్ట్ నుంచి చూడండి వెంబడిస్తున్న వాళ్ళే. వెంబడిస్తున్న వాళ్ళల్లో కూడా ఈ లోపం ఉంది. ఈ లోపం ఏంటంట, మోసే శిష్యులు అనుకునే వారికి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన విషయమే వారికి గ్రహింపేమీ లేదు. ప్రభువే చెప్పాడు, మీకు ఇవన్నీ తెలుసురా, ఇది ఒకటే తెలియదు అన్నాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారబ్బా, మీరు మోసే శిష్యులు అనుకున్నారు. మేము మోసే శిష్యులు అని అనుకుంటారు. వీళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి కూడా తెలియదు. ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన దాంట్లో ఎక్సలెంట్ నాలెడ్జ్ వీళ్ళకు ఉంది. వారి విషయమై చెప్పినటువంటి మాటను గ్రహించలేని వారిని అల్ప విశ్వాసులారా అన్నాడు. హల్లెలూయా. కనుక మనము పరిసయ్యుల్లాగా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ పెట్టుకొని ఉండొద్దు. ఆత్మ సంబంధమైన నాలెడ్జ్ మనకు అవసరం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకేం రావాలంటే, యెహోవా నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటివి. దేవుడు నన్ను దర్శించే టైంలో మిస్ అవ్వనంత నాలెడ్జ్ మనకు ఉండాలి. తిక్క నాలెడ్జ్లు కావద్దు. ఆయన నిన్ను ఆశీర్వదిద్దామనుకున్నప్పుడు, నిన్ను సరిచేద్దామనుకున్నప్పుడు, నిన్ను మార్చుదామనుకున్నప్పుడు, నిన్ను ఆ మూమెంట్ని మనం గుర్తుపట్టకపోతే లైఫ్లో ఎన్నున్నా వేస్ట్. ఎందుకంటే రాతి గుండెను కూడా మాంస హృదయంగా మార్చేవాడు ఆయన ఒక్కడే. కానీ మొద్దులోంచి చిగురు పుట్టించేవాడు కూడా ఆయన ఒక్కడే. శూన్యంలోంచి సృష్టించేసేవాడు ఆయన ఒక్కడే. మృతతుల్యమైన గర్భంలోంచి కూడా మరలా వాళ్ళకి సంతానాన్ని కలగజేసేవాడు ఆయన ఒక్కడే. ఆ దర్శించు కాలాన్ని ఎరగకుండా కూడదు. పిచ్చి నాలెడ్జ్లు అనవసరం. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా అవసరమైంది అదే. అది తెలుసుకుంటే కదా మనం మారేది. అది తెలుసుకుంటే కదా మనం దీవించబడేది. అది తెలుసుకుంటే కదా మన సంతతికి ఆశీర్వాదం. అది తెలుసుకోకుండా పిచ్చి నాలెడ్జ్లు అంటూ ఉంటేందుకు? నీకు ఇన్ని నాలెడ్జ్లు ఉండి ఆ బోర మూగే శబ్దం కానీ సమయం కానీ నీకు తెలియపోతే ఎట్లా? కనుక పరిసయ్యులు మోసే శిష్యులకి వేరే వేరే నాలెడ్జ్లు ఉన్నాయి. కానీ నాకు అనిపిస్తే పెద్ద పెద్ద క్రైస్తవ లీడర్లు చూస్తుంటే వీళ్ళకి
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులతో సహా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడేంత ఉంటుంది, కానీ ఒక ఆత్మను దేవుని దగ్గర నడిపించేంత లేదు. అది పల్లెటూరులో చిన్న చిన్న మనలాంటి వాళ్ళకే ఉంది. మీరు గ్రహించారు, చూస్తున్నారా వాళ్ళని? ఒకరిని దేవుని దగ్గరికి నడిపించాలన్న భారం కానీ, ఆశ కానీ, వాళ్ళని వచ్చినోడు కానీ ఎవడు కూడా ఏదో గ్యాంబలింగ్ చేసి బైబిల్ రాజుల చరిత్రలు చూస్తున్నా ఒకడు చంపి రాజు అయిన వాడు బోల్డంత మంది లేరు. అటనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకడు అపోస్తులు అయ్యి ఉండాలంటే అపోస్తుల చిహ్నములు వాడి అందుకు కనపడాలన్నది బైబిల్. ఎట్లయితే నువ్వు గురువు ఎట్లయినావు, ఎట్లా బోధకుడైనావు? నీ బోధ విని జనసమూహం వెంట వచ్చిందే, మరి నీ బోధని ఎవడొచ్చాడు ఇంతవరకు? అవునా కదా సార్? ఇలాంటి వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది, భూ సంబంధమైన నాలెడ్జ్ ఉంది, కానీ దేవునికి సంబంధించిన, రాకడకు సంబంధించిన, యుగానికి అంతానికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి లేదు. వారి విషయమే చెప్తున్నటువంటి మాటలు ఈయనను వెంబడిస్తున్న వాళ్ళకి లేదు కనుక వాళ్ళని అల్ప విశ్వాసులారా అన్నాడు. కనుక మనకి ప్రభు పేరట మేమే దేవుని బిడ్డలమని చెప్పుకున్న సోకాల్డ్ బోధకుల గురించి ప్రభు ఏదైనా హెచ్చరిక చేస్తే మనకు అర్థమయ్యేలాగా ఉండాలి. అర్థం కానోడు వాడి గురించి చెప్పకపోతే, ఆ పిండి గురించి తెలియకపోతే ఏమవుతుంది? మనమే ప్రమాదంలో పడతాం. వాళ్ళ గురించి మీరు జాగ్రత్త అన్నాడు. ఎవరి గురించి జాగ్రత్త ఉండాలా? పర్స్ ఇట్ట పట్టుకొని డబ్బులు పోతాయేమని జాగ్రత్త, సంకలో ఆడవాళ్ళు ఇట్ట పర్స పెట్టుకొని డబ్బులు పోతాయేమని జాగ్రత్త, మాస్క్ పెట్టుకొని జబ్బులు వస్తాయని జాగ్రత్త. ఈ జాగ్రత్తలు ఉంటే మంచిదే. ఆ బోధ గురించి కూడా మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనా దొంగ వ్యభిచారం ఉంటే ఆడే పోతాడు. ఈ బోధ చేసేవాడు సమాజాన్ని తీసుకుపోతాడు నరకానికి. వీడు పరలోకానికి వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడు. ఇలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండమన్నారు. ఆ జాగ్రత్త వారికి లేదు. ఆ బోధ గురించి జాగ్రత్త అని చెప్తే దీన్ని గ్రహించేంత వీళ్ళకి లేదు. గ్రహింపు, ఆయన మాటలు గ్రహింపు లేని వాడిని దేవుడు ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా. మీరు నేను కూడా ఇయర్ ఎండింగ్లో వస్తుంది. దేవుని మాట గ్రహించలేని అల్ప విశ్వాస స్థితిలో మనం ఆయన ఏం చెప్పినా గ్రహించేంత ఉత్తమ స్థాయి భక్తి మనం చేద్దాం. ఆ గ్రహింపు కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.